Shamantakas Infras Vari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. ఇంకా కాలేదు ఆలోచన వాళ్ళది అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 మంది దొంగసాటికి ఇచ్చేది వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ అనేది విషయంలో ప్రజలు రైతులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. కేవలము డాటా వేసే దూరంతో మాత్రమే ఇవాళ వాళ్ళు వివరిస్తుంది తప్ప వేరే కాదు. ఇప్పుడు నేను ఇంత విపరంగా చెప్పాను, వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఎడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ గంగలో అని గోదావరిలో అని అనుకుంటారు ప్రజలు. మాకెందుకు, మాకు కావాల్సింది రుణమాఫీ కావాలి. యువత ఏమనుకుంటారు, మాకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి. మహిళలు ఏమంటున్నారు, ఒక్క ఉచిత బస్సే కాదు, మాకు ఇస్తున్న 2,500 రూపాయలు ఇవ్వాలి, మాకు తులం బంగారం ఇవ్వాలి, మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. యువత ఏమంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమంటున్నారు, మాకు టీఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ విషయంలో చర్చ జరగాలి. వీడు దానిలో కూర్చొని వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు కూడా పట్టించుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం, మాకేమో కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరమా చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మళ్ళీ గాడికే పోతాడు, తిరిగి ఉడి పోతాడు. ముఖ్యమంత్రి ఏబీపీ నుంచి వచ్చాడు, మీ దగ్గర తిరిగి వస్తాడు వాళ్ళ మరి. ఇక వాడిని చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందన్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారి విషయం పక్క పెట్టండి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుంది వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం, అదే అవినీతి పార్టీ. అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్లతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా, వాళ్ళు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు. ఈ అవినీతి కుంపటి కలిసి మేమే కొట్టుకుంటాం, ఈ కుటుంబ పార్టీ కలిసి మేమే సంకల్పం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రైనేజ్ ముంచి తీసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాతో చేరితే మాకు ఏం ఫాయిదా ఉంటుంది, మేము చేర్చుకోం కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.